అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యమంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు లోతుగా మనం పరిశీలిస్తే, ప్రార్థన అనే అంశాన్ని మనం విడిచిపెట్టకుండా ప్రార్థనలో బలమైన, శక్తివంతమైనటువంటి, అద్భుతమైనటువంటి ప్రార్థన వీరులుగా మనం మార్చబడదాము గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4:2 ఒకసారి చూస్తే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. దేవుని యొక్క అభిషేకం కోసం, దేవుని యొక్క పిలుపు కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క ప్రత్యక్షతల కోసం యేసు ప్రభు వారు అరణ్యములో 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఒక మనిషి, భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి, అతనికి అత్యంత అవసరమైనది ఏంటంటే ఆహారం. 3 పూట్ల ఆహారం, స్నాక్స్ తినటం, సాయంత్రం బిర్యానీ, రకరకాలైనటువంటి శరీరానికి, పొట్ట 3 రకాలైన దేవుళ్ళు బైబిల్లో ఉన్నారు. ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు, రెండో దేవుడు మానవుని కడుపే దేవుడిగా ఉన్నాడు, మూడోది లోకంలో డబ్బు అనేది, సిరి అనేది దేవుడిగా ఉన్నది. ఈ 3 రకాలైన దేవుళ్ళు ఒక్క దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి. మిగతా పొట్ట రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఉపవాసాలతో పెట్టాలి. సిరి రూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి మన కాళ్ళ కింద పెట్టాలి. డబ్బుకి ఇలువేయక మానవత్వానికి, దైవత్వానికి ఇలువేయాలి, ఆత్మీయతకి ఇలువేయాలి. డబ్బు సెకండరీగా పెట్టాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములుగా. ఆహారము కంటే ప్రార్థన ప్రాముఖ్యమైనదని యేసు ప్రభు వారు ఎరిగిన వాడై, ఆహారము 40 రాత్రులు 40 పగళ్ళు తినకుండా ప్రార్థనలో, ఉపవాసంలో గడిపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చాలా మంది ఆహారానికి, ఆ పొట్టకి దాన్ని ప్రేమించి, దానికి కావాల్సిన అవసరతలు సమకూర్చి, దాన్ని అధికంగా సుఖపరుస్తూ, అది నిద్రపుచ్చినప్పుడు నిద్రపోతూ, అది నడిపించినప్పుడు నడిపిస్తూ, అది పరుగులు తీస్తున్నప్పుడు పరుగులు తీస్తూ, దాని మాట వింటూ, దానికి బానిసలై, దానికి సొత్తులై, దాని యొక్క కబంధ హస్తాల కింద, బానిస సంఖ్యల కింద బంధింపబడి ఉన్నారు. అది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, ఇక ఏవైనా కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జలచరములు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆహారానికి బానిసలైపోయారు. ఆహారం కంటే శ్రేష్టమైనది ప్రార్థన అని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 4:2 తెలియజేశాడు. ఇక లూకా సువార్త 6:12 చూస్తే, లూకా సువార్త 6:12 ఒకసారి మనం పరిశీలిస్తే, అక్కడ రాయబడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, లూకా సువార్త 6:12 ఒకసారి మనం చూద్దాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇక మొట్టమొదటిది ఆహారం అయితే, రెండోది ప్రార్థనకు ఆటంకాన్ని కలిగించేది నిద్ర. ఆ నిద్రను కూడా మనం జయించాలి. ఆ నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యమైనదన్న సంగతి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవేతరుడు తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు నిద్రకు బానిసలైపోయి ఉన్నారు. నిద్ర అది భయంకరమైనటువంటి సాతాను యొక్క ఆయుధం. నిద్ర పైన జయము లేకపోవటం, నిద్ర ప్రతినిత్యం ప్రార్థనని వదిలివేసేటట్లు చేస్తూ ఉంటుంది. నిద్ర పోయిన తర్వాత లేచేది ప్రార్థన, నిద్రకు ముందు చేసేది ప్రార్థన. అయితే ఈ 2 సందర్భాల్లో నిద్ర అడ్డం వస్తుంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఓడిపోతున్నాడు. సాతాను చేతిలో, లోకం చేతిలో, తన శరీరం, మరి ముఖ్యంగా ప్రధాన శత్రువైన తన శరీరం చేతిలో, తన మనస్సు చేతిలో పదే ఓడిపోయి చివరికి అపరాధ భావంతో, అపరాధిగా, అపజయాల మూటగట్టుకొని అన్నిట్లో ఓడిపోయిన వ్యక్తిగా మిగిలిపోతున్నాడు. నిద్రను జయించిన వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసినట్లు, రాత్రంతా విజ్ఞాపన ప్రార్థన చేసినట్లు, రాత్రంతా భవిష్యత్తు యొక్క పరిచర్య గురించి దీవారాత్రంలో ఆలోచించినట్లు, రాత్రంతా దేవుని దగ్గర ప్రత్యక్షతలు, దేవుని దగ్గర దర్శనాలు, ఆ యొక్క మర్మాలు తెలుసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నిద్ర కంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన అన్న సంగతి యేసు ప్రభువు వారు మనతో సూటిగా మాట్లాడుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యోహాను సువార్త 6:15 ఒకసారి చూస్తే, యోహాను సువార్త 6:15 ఒకసారి మనం పరిశీలించుద్దాం. 6:15 అక్కడ రాయబడిన మాటలు చూద్దాం.
రాజుగా చేటుకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ మూడో విషయం ఏంటంటే పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థన గొప్పదని యేసు ప్రభువారు ఇక్కడ నిరూపిస్తున్నాడు. చాలా మంది ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు అవన్నీ చూస్తున్నారు. దెయ్యాలు ఎల్లగొట్టేది, ఆ తర్వాత మరణపు అంచుల్లో ఉన్నటువంటి వారిని బ్రతికించేది, చెవిటి వారిని బాగు చేసేది, కుంటి వారిని నడిపించేది, గుడ్డి వారికి చూపునిచ్చేది, అనేక రకాలైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు తన జీవితంలో జరిగేది చూసి అక్కడున్న ప్రజలంతా నువ్వు మాకు రాజుగా ఉండాలి, నువ్వు మాకు అధిపతిగా ఉండాలని ఆయన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండబెట్టాలని బలవంతం చేయబోతూ ఉండగా యేసు ప్రభువారు ఆ పేరు నాకొద్దు, ఆ లోక మహిమ నాకొద్దు, ఆ లోక సంబంధమైనటువంటి ఆ పదవులు నాకొద్దు, ప్రతిష్ట నాకు లేదు, ఆ సన్మానం వద్దు, ఆ యొక్క ఆ యొక్క కిరీటాలు నాకొద్దు, ఆ ఘనత నాకొద్దు అని చెప్పి కొండకెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసినట్లు ఆ యొక్క పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థన చాలా గొప్పదని, ఆ సన్మానాలు, ఆ బహుమానాలు, ఆ ఘనత ప్రభావాల కంటే ప్రార్థన చాలా చాలా గొప్పదని యేసు ప్రభువారు తన జీవితంలో స్పష్టంగా మనకు తెలియజేస్తున్నట్లు బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం. ఈ రోజున ప్రతి ఒక్కరూ సాతాను చేతిలో బానిసలైపోయి సాతాను సేవకులుగా, సాతాను పిల్లలుగా, సాతాను ప్రతినిధులుగా, సాతాను సంఘాలు నడిపించే నాయకులుగా ఈ సన్మానాలకి, ఈ యొక్క గిఫ్ట్లకి, ఈ యొక్క బహుమానాలకి, ఇక్కడ ఉన్నటువంటి డబ్బుకి, ఇక్కడున్న పేరుకి, ఇక్కడున్న పేరు పదవులకి, పిచ్చికి బానిసలైపోయి సాతాను చేతిలో బలంగా వాడబడుతున్నారు. అలాగ బలంగా వాడబడుతున్న ఆ సేవకులందరూ రేపొద్దున ప్రభు చేతిలో ఘోరమైనటువంటి శిక్షను అనుభవించక తప్పదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త ఒకసారి 6వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూస్తే ఆత్మల భారము లేకుండా తిరుగుతున్నటువంటి ప్రతి సేవకుడు దేవుని తీర్పులో రెండింతల ప్రతిదండన తప్పదు. ఆత్మల వైపు తిరగాల్సినటువంటి ఆ వ్యక్తి తన పేరు కోసం, తన పిచ్చి కోసం, తన పదవి కోసం, తన యొక్క ప్రోగ్రాములన్నీ మార్చుకుని లోకం వైపు తిరుగుతున్నందున, ఆ సమయాన్ని ఆత్మలు రక్షించడం కోసం వాడనందున, దేవుడు తీర్పులో లెక్క చెప్పలేక ఓడిపోయినందున ఆరని అగ్నికుండానికి వెళ్ళిపోవాల్సిన సమయము ప్రతి ఒక్క దొంగ సేవకుడికి దగ్గర పడింది. కాబట్టి మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం ఒకసారి మనం చూస్తే 6:31 ఒకసారి మనం చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంతసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఎలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనము చేయుటకినను వారికి అవకాశము లేకపోయెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, అలసట తీర్చుకున్నట కంటే ప్రార్థన ప్రాముఖ్యమైనదని, ప్రార్థన ఎంతో ముఖ్యమైనదని అక్కడ యేసు ప్రభువారు చెబుతున్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా గొప్పది. వారినైనా అలసట తీర్చుకోమంటున్నాడు కానీ ఆయన మాత్రం ప్రార్థన మానట్లేదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన కొండకు వెళుతూనే ఉన్నాడు. ఆయన ఆత్మల భారంతో నిండుకుని ఉన్నాడు. ఆయన తన శరీరాన్ని జయించాడు. తన శరీర మాట ఆయన ఎంటలేదు. ఆ శరీరాన్ని నలగొడుతున్నాడు. ఆ శరీరాన్ని నలగొడితే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎన్ని రకాలైన ఆత్మలు సంరక్షించబడి పరలోకానికి వెళ్తాయో యేసు ప్రభువారికి తెలుసు. కాబట్టి తన శరీర సుఖం కోసం, తన శరీర స్వార్థం కోసం, తన శరీర అవసరత కోసం, అక్రత కోసం దాన్ని నిద్రపుచ్చిన వాడు కాదు, అలసట్లో కూర్చుండబెట్టిన వాడు కాదు, సేద తీర్చబడిన వాడు కాదు, ఎక్కడ కూడా దాక్కున్న వ్యక్తి కాదు, ఎక్కడ దొంగసాటిగా నాకు భారమైపోయిందని చెప్పిన వాడు కాదు. నిరంతరం ప్రార్థనలో, నిరంతరం తన దగ్గరకు వచ్చిన ప్రజలకి, తన దగ్గరకు వచ్చిన ప్రజలందరి కోసం, తన దగ్గరికి రాని ప్రజల కోసం కూడా రాత్రనక పగలనక ప్రార్థనలు చేసి అలసట అనేది తీర్చుకోకుండా, శరీరానికి అలసట అనేది ఇవ్వకుండా ప్రార్థనకి ప్రాముఖ్యతనిచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. లూకా సువార్త 5వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, లూకా సువార్త 5వ అధ్యాయము ఒకసారి మనం 15-16 వచనాలు పరిశీలించుద్దాం. 15-16 అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహంలో ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెలుచుండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన దగ్గరికి వస్తున్న ప్రజలను స్వస్థపరచడానికి, ప్రజల కోసం పరుగులు తీయాలని చాలా మంది తహతహలాడుతూ ఉంటారు. ప్రజల దగ్గరకు వస్తూ ఉంటుంటే నేను ఎంత గొప్పని, నేను ఎంత శక్తిమంతుని, నేను ఎంత యోగ్యునని నిరూపించుకోవటానికి అనేక రకాలైనటువంటి
ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు సమయము ఈ అభిషేక సమయం అయిపోయిన తర్వాత ఆ స్వస్థత ప్రార్థనల కోసం జనాలు వస్తున్నా కానీ ఆ స్వస్థతలు కూడా చేయకుండా అంతకంటే ముందు ప్రార్థన చాలా గొప్పది, ప్రాముఖ్యమైనదని తెలుసుకొని ఆయన కొండకు వెళ్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి ప్రియదేవులారా, జనాల యొక్క ఆకర్షణకి మనం బలిగాకూడదు, జనాల యొక్క మెప్పు కోసం మనం పనిచేయకూడదు, జనాల యొక్క వారి యొక్క పొగడ్తల కోసం, వారి యొక్క ఫోటోల కోసం మనం పని చేయకూడదు అని యేసు ప్రభు వారు ఇక్కడ ఖరాఖండిగా చెబుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. వారిని స్వస్థపరచడానికి అనేక రోగాలతో, వ్యాధులతో, దయ్యాలతో, ఎన్నో రకాలైన సమస్యలతో యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్న ఆయన మాత్రం కొండకెళ్ళి ఆ స్వస్థత ప్రార్థనల కంటే నేను చేయాల్సిన, దేవుడి దగ్గర పొందుకోవాల్సిన ఆ అభిషేకం చాలా గొప్పది, నేను దేవుని సన్నిధిలో సహవాసం చేయటం చాలా అత్యవసరం అన్న సంగతి, ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో గడపడం చాలా ప్రాముఖ్యమైన సంగతి యేసు ప్రభు వారు సూటిగా మనకు తెలియజేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినాక జనాలను చూస్తే వారితో మైమర్చిపోవటం కాదు, జనాల కంటే ప్రార్థన సమయం ప్రాముఖ్యమైనదని యేసు ప్రభు వారు చూపించిన ఆ మాదిరి మనం కూడా కలిగి ఉండేదము గాక. ఆ తర్వాత మనం ఇంకా బైబిల్లో చూస్తే అనేకమైనటువంటి అంశాలు మనం చూద్దాం. మార్కు సువార్త 6:46 ఒకసారి చూస్తే, మార్కు సువార్త 6:46 ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటలో ఉన్న ఆంతర్యాన్ని పరిశీలించి చూద్దాం. ఆయన వారిని వేడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. శిష్యుల యొక్క సహవాసం కంటే కూడా ప్రార్థన చాలా శక్తివంతమైనదని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. వారిని ఆ ధోని ఎక్కి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పి ఆయన ప్రార్థనకి ఆయన ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. చాలామంది 10 మంది 20 మంది ఉంటే ముచ్చట్లు పెట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. వారితో కలిసి గంటలు మాట్లాడుకోవచ్చు. వారు వేసే జోకులు, వారు చెప్పే మాటలు, వారు చెప్పే ముచ్చట్లు, వారు చెప్పే క్రియలు అవన్నీ వినుకుంటూ సమయాన్ని వ్యర్థపుచ్చుకోవటం సర్వమానవాళికి అలవాటైపోయింది. కానీ యేసు ప్రభు వారు తన దగ్గర ఉన్న శిష్యులు తన ప్రార్థనకు ఆటంకంగా ఉంటారేమో అని చెప్పి వారిని పంపించి వారు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసినట్లు మనం బైబిల్ చూస్తున్నాం. శిష్యుల సహవాసం కంటే కూడా ప్రార్థన ప్రాముఖ్యమైనదని యేసు ప్రభు వారు స్పష్టంగా మార్కు సువార్త 6:46 మనకి తెలియజేస్తున్నట్టు మనం చూస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం పరిశీలించి చూస్తే 8:34 ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. ప్రీతి దేవుని పిల్లలారా, చూడండి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో బైబిల్లో యేసు ప్రభు వారు ఎలా చూపించాడో మనం తెలుసుకున్నది కాక. రోమిలికి రాసిన పత్రిక 8:34 శిక్ష విధించు వాడెవడు, చనిపోయిన క్రీస్తు వేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. పరలోకంలో కూడా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. భూలోకంలో ప్రార్థన చేయటమే కాక పరలోకంలో కూడా మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న ఏకైక దేవుడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ప్రార్థనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఇప్పటికైనా ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని ఆ ప్రార్థనకి అధిక సమయం ఇచ్చి, ఆ ప్రార్థనకు ప్రత్యేక సమయం ఇచ్చి, ఆ ప్రార్థనలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థన వీరులుగా మారిపోయి ప్రార్థనల ద్వారా జవాబులు పొందుకొని, ప్రార్థన ద్వారా ఆనందించి, ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు సంరక్షించి, ప్రార్థన ద్వారా పరలోకానికి సంతోషము కలగజేసేదము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.